హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము డైలీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయబోతున్నాము. ఇందులో నేను ఒక 3 క్వెషన్స్ కరెంట్ అఫైర్స్‌కి రిలేటెడ్ 2, ఇంకొకటి స్టాటిక్‌కి రిలేటెడ్ ఒకటి పెట్టాను. వీట్లలో ఎన్ని మీరు కరెక్ట్‌గా ఆన్సర్ చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఓకేనా? మన ఫస్ట్ క్వెషన్. విచ్ కంట్రీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ G7? చాలా సింపుల్ క్వెషన్. ఇప్పుడు యాక్చువల్‌గా G7 సమిట్ అవుతోంది కెనడాలో. సో యాక్చువల్‌గా మెంబర్స్ ఎవరు అని అడుగుతున్నారు. రష్యా, కెనడా, ఇండియా, జపాన్, జర్మనీ. రష్యా, కెనడా, ఇండియా, జపాన్, జర్మనీ. రైట్. వీటిలలో రైట్ ఆన్సర్ ఏది? కెనడా కరెక్ట్ అండి. జపాన్ కరెక్ట్. జర్మనీ కరెక్ట్. ఇండియాని మీటింగ్స్‌కి పిలుస్తున్నారు కానీ, ఇండియా ఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ G7. రైట్. G20లో ఇండియా వస్తుంది. G7లో ఇండియా లేదు. రష్యా వచ్చేసి G8లో మెంబర్ అండి. G8 అయినప్పుడు అది రష్యా ఇంక్లూడ్ అయింది. కానీ తర్వాత డిస్కంటిన్యూ అయింది. G7 గురించి ఇంకొక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. మీకు G7 గురించి క్లారిటీ అందులో వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ వీడియో ఎండింగ్‌లో మెయిన్స్ ప్రాక్టీస్ క్వెషన్స్ పెడతాను. డెఫినిట్‌గా అవైతే ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2, 4, 5 దట్ ఈస్ సి. ఓకే. నెక్స్ట్. With reference to the border and territorial disputes among countries, consider the following pairs. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ కొన్ని కంట్రీస్ లిస్ట్ ఇచ్చారు కదా! వీటిలలో వేటికి బార్డర్ అండ్ టెరిటోరియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి వీటి మధ్యన అని అడుగుతున్నారు. ఇండియా అండ్ చైనా, రష్యా అండ్ జపాన్, కంబోడియా, థాయిలాండ్, చైనా, ఫిలిప్పీన్స్, బ్రెజిల్ అండ్ అర్జెంటీనా. ఇండియాకి, చైనాకి ఉన్నది మనకు తెలిసిందే. రైట్. సో, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర మనకి డిస్ప్యూట్ అనేది ఉంది ఇండియాకి, చైనాకి మధ్యన. రైట్. తర్వాత రష్యా అండ్ జపాన్ వరల్డ్ వార్ 2 నుంచి వీళ్ళకి కురిల్ ఐలాండ్స్ గురించి. కురిల్ ఐలాండ్ ఉంది కదా! ఈ కురిల్ ఐలాండ్స్ ఏదైతే ఉందో వాటి మీద డిస్ప్యూట్ ఉందండి. రైట్. తర్వాత కంబోడియా, థాయిలాండ్. ఈరోజు కరెంట్ అఫైర్స్ పేపర్‌లో కూడా వచ్చింది దట్ కంబోడియా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌ని అప్రోచ్ అయింది. కంబోడియాకి, థాయిలాండ్‌కి మధ్యన ఉన్న ఈ డిస్ప్యూట్స్ మ్యాటర్‌లోనే. రైట్. సో, ఇది కరెక్టే. ఇది కరెక్టే. ఇది కరెక్టే. నెక్స్ట్ చైనా, ఫిలిప్పీన్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో కూడా వచ్చింది. చైనాకి, ఫిలిప్పీన్స్‌కి మధ్యన సౌత్ చైనా సీలో డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి. రైట్. సో, చైనా, ఫిలిప్పీన్స్ కూడా కరెక్ట్. బ్రెజిల్‌కి, అర్జెంటీనాకి మధ్యన ఎటువంటి బోర్డర్ డిస్ప్యూట్స్ అయితే లేవండి. సో, 5 ఈస్ నాట్ ది ఆన్సర్. రెస్ట్ 4 1, 2, 3, 4 ఏవైతే ఉన్నాయో అవి 4 కూడా కరెక్టే అన్నమాట. సో, ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ స్టాట్యుటరీ బాడీస్ ఇన్ ఇండియా? స్టాట్యుటరీ బాడీస్ అంటే వాటి బీయింగ్ బై స్టాట్యూట్ వచ్చిందనమాట. అంటే అవి అవి ఫార్మ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఒక స్టాట్యూట్. వాటెనక ఉన్న స్టాట్యూట్. రైట్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఫినాన్స్ కమిషన్. వీట్లలో ఏవి స్టాట్యుటరీ బాడీస్ అంటున్నారు. రైట్. ఒకటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నెక్స్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇవి 3 కూడా బై స్టాట్యూట్ ఇవి ఎస్టాబ్లిష్ అయ్యాయండి. రైట్. సో, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. ఎలక్షన్ కమిషన్ ఇంకా ఫినాన్స్ కమిషన్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే అర్థం ఏంటి? వీటి పవర్ కాన్స్టిట్యూషన్ నుంచి వీటికొస్తుందనమాట. ఏ స్టాట్యూట్ వల్ల ఆర్ లా వల్ల కాదు. రైట్. వాటి పవర్ అవి కాన్స్టిట్యూషన్ నుంచి డ్రా చేసుకుంటాయి. రైట్. నెక్స్ట్. ఎలక్షన్ కమిషన్ యాస్ వి డిస్కస్డ్ ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇది సీవీసీ యాక్ట్ 2003 కింద ఎస్టాబ్లిష్ అయింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా 2010 యాక్ట్ ఎన్‌జీటీ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ అయింది. ఫినాన్స్ కమిషన్ మళ్ళీ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్టికల్ 280 అన్నమాట. రైట్. సో, ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి ఖచ్చితంగా మెయిన్స్‌లో ప్రతి ఇయర్ ఒక క్వెషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. రైట్. సో, డెఫినిట్‌గా బాగా ప్రిపేర్ కండి. యెస్. దట్స్ ఇట్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. ఆల్ ది బెస్ట్. మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్‌గా మీరు ఆన్సర్ చేయగలిగారు అనేది కామెంట్స్‌లో పెట్టండి. థాంక్ యూ.